పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని లోక్సభ సచివాలయం బులెటిన్ ద్వారా వెల్లడించింది. లోక్సభలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్పై దేశమంతా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఫైనాన్స్ బిల్లు 2024 సభ ముందుకు రానుంది. అనంతరం సభ కార్యకలాపాలు వాయిదా పడనున్నాయి. విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, భారతీయ వాయుమాన్ విధేయక్ 2024 బిల్లుల సభ ముందుకు రానున్నాయి. భారతీయ కాఫీ, రబ్బర్ పరిశ్రమని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు 2024, రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు 2024ను సభ ముందుంచి ఆమోదించనున్నారు. అటు పార్లమెంటు ఎజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఓం బిర్లా చైర్మన్గా ఉన్న కమిటీలో బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున గౌరవ్ గొగోయ్, తెలుగుదేశం తరపున లావ్ శ్రీకృష్ణ దేవరాయలు, టీఎంసీ తరపున సుదీప్ బందోపాధ్యాయ్, డీఎంకే తరపున దయానిధి మారన్ ఉన్నారు.